జనసేన పార్టీ ప్లీనరీ సమావేశాలు జరపాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని మార్చి 12, 13, 14 రోజుల పాటు ఆ సమావేశాలు నిర్ణయించాలి అని చెప్పి అయితే ప్రకటించారు. బై డిఫాల్ట్గా గోదావరి జిల్లాలు దాటుకొని వచ్చి వాళ్ళు బల ప్రదర్శన చేయలేరు కాబట్టి గోదావరి జిల్లాలలోనే ముఖ్యంగా పిఠాపురం, అది కూడా ఆ పార్టీ అధ్యక్షులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురంలో 3 రోజుల పాటు ఇవి జరపాలి అని చెప్పి నిర్ణయించారు. వారి ప్లీనరీ సమావేశాలు అంటే ఒక బల ప్రదర్శనే. ఇప్పుడు కూటమి పార్టీలో కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాను లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి నేతృత్వంలోని పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నెక్స్ట్ 8-9 నెలల్లో ప్లీనరీ సమావేశాలు జరపడం అంటే డెఫినెట్లీ వాళ్ళ బలం ఏంటో చూపెట్టడమే. అవి జరిపేది అందుకనే. అండ్ ఇదే సమయంలోనే కూటమి ప్రభుత్వంలో తనంటూ ఒక ముద్ర వేసుకునే ప్రయత్నమైనా చేస్తూ ఉన్నారు అధికారికంగా. అండ్ రాజకీయంగా కూడా వేరే పార్టీల నుంచి కనుక చేరికలను ఆహ్వానిస్తూ ఉన్నారు. అండ్ అదే సమయంలోనే క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన శ్రేణులకు ఏమాత్రం సమన్వయం లేదు. అండ్ జనసేన శ్రేణులు అనే కంటే కూడా ఆయన అభిమానులు అంటే కరెక్ట్ యాప్ట్ అవుతుంది. ఆయన అభిమానులే ఎక్కువ జనసేన శ్రేణులు కాబట్టి వాళ్ళేమి ఈ ప్రభుత్వం మీద అంత సాటిస్ఫై అయ్యి లేరు. అండ్ అడుగడుగున అవమానం జరుగుతూ ఉంది. టీడీపీ వాళ్ళు పట్టించుకోవడం లేదు, ఏమంటారు కూరల కరేపాకులాగా చూస్తున్నారని చెప్పి ఆ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా తీవ్ర అసహనంతో అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో 3 రోజుల పాటు బల ప్రదర్శన చేయాలి అనుకుంటే దానికి క్షేత్రస్థాయి నుంచి వాళ్ళ పార్టీ నాయకులు క్యాడర్ నుంచి ఎంతవరకు సహకారం అందుతుంది అనేది డెఫినెట్లీ అది పెద్ద ప్రశ్నే. 3 రోజులంటే పాసిబుల్ అవుతుందా, జరపగలుగుతారా అని దీనికి సంబంధించి చర్చించడం కోసం తాజాగా నాదెండ్ల మనోహర్ గారు ఆ పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా ఇదే విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లుగా తెలుస్తుంది. 3 రోజులంటే బల ప్రదర్శన చేయలేమేమో. కింద స్థాయి నుంచి క్యాడర్ అయితే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళను పట్టించుకోవడం లేదు అని చెప్పి ప్రతి దగ్గర మనల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నా కూడా మనం ఇంకా వాళ్ళ జెండాను వాళ్ళని మొయ్యాల్సి వస్తుంది అని చెప్పి తీవ్ర అసంతృప్తితో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది క్యాడర్లో. మరి వాళ్ళని సాటిస్ఫై చేసి 3 రోజులు విజయవంతం చేయడం అంటే కష్టంతో కూడుకున్న పనేనేమో అని చెప్పి ఆ పార్టీ నాయకులు కూడా అంటూ ఉన్నారు. సో మరి ఇంట్రెస్టింగ్, 3 రోజులు జరపాలనుకున్న వాళ్ళ ప్లీనరీ సమావేశాలు, అది కూడా గోదావరి జిల్లాలో పిఠాపురంలో. సో అక్కడ మరి కాసేంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ని క్యాచ్ చేసుకుంటూ మరి విజయవంతంగా నిర్వహించగలుగుతారా, ఎంతవరకు బల ప్రదర్శన చేయగలుగుతారు చూడాలి. లేకుంటే దగ్గరకు వచ్చేసరికి 3 రోజుల షెడ్యూల్ ఏమైనా కుదించబడి 2 రోజులకు 1 రోజుకు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదేమో అనిపిస్తుంది.